ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్ మా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? ప్రైజ్ ద లార్డ్ అని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈరోజు పునరుత్థానపు దినం గనుక మనం సంఘంలన్నిటి గురించి కొన్ని విషయాలలో ప్రార్థన చేసుకుందాం. దయచేసి మనం ప్రార్థన చేయడానికే యాడ్ అయ్యామని గుర్తించి మీ పేర్లు ఇచ్చి ప్రార్థించడానికి ప్రయత్నించండి. చెప్పండి, నేను ప్రార్థించడానికి ప్రయత్నిస్తానని. నేను ప్రార్థించడానికి ప్రయత్నిస్తాను. ఒక వినతి పత్రము రాయండి అని గనక చెప్పతే, ఆ వినతి పత్రం రాయడానికి ప్రతి ఒక్కరు కూడా వారి లెటర్స్ రాస్తారా? లేదంటే ఒక్క లెటర్ మీద రాశారు కదా అని ఊరుకుంటారా? ప్రతి ఒక్కరు చెప్పండి. ప్రతి ఒక్కరము రాస్తాము కదా. అలాగనే ప్రార్థన కూడా ప్రతి ఒక్కరము చేయాలి. ఒక పాయింట్ ఒకరు చేస్తుంటే ఏకీభవించాలి. ఒక పాయింట్ ఒకరు చేస్తుంటే ఏకీభవించాలి. ఎప్పుడు మనం ఆ అనుభవంలోకి వెళ్తాం? ప్రార్థించే అనుభవంలో ఉంటేనే కదా ఆ అవకాశం ఉంది. మరి ప్రార్థించడానికి ప్రభు ఒక సమయం ఇచ్చినప్పుడు మనం ఎందుకు దాన్ని కోల్పోవాలి? ఎందుకు పోగొట్టుకోవాలి? నాకున్న అవకాశం నేను కోల్పోనని చెప్పండి. నాకున్న అవకాశం నేను కోల్పోను. మళ్ళీ చెప్దాం, నాకు ఇచ్చిన అవకాశం నేను కోల్పోనని చెప్పండి. నాకు ఇచ్చిన అవకాశం నేను కోల్పోను. అమ్మా, ఒక మాట చెప్పనా? నెక్స్ట్ దినం, రేపు అని చెప్పబడుతున్న దినం మళ్ళీ ఇవ్వబడుతుందో లేదో అర్థం. రేపు అనే దినం మనం ఉంటామో లేదో కదా, అవునా? అలాంటప్పుడు ఈ రోజే మన చేతిలో ఉంది కనుక ఈ రోజు ఇవ్వబడిన సమయాన్ని వాడుకుందాం. పక్కవర్తి, ఈ రోజు ఇవ్వబడిన సమయాన్ని నేను వాడుకుంటాను. ఈ రోజు ఇవ్వబడిన సమయం నేను వాడుకుంటాను. హల్లెలూయా. రండి, ఒక మాటను చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మిగిలిన వారు దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. చదువుతున్న వారు ఫోన్ లో చదవండి. మిగిలిన వారు మ్యూట్ లో పెట్టుకోండి. మీ ఫ్యాన్ శబ్దాలన్నీ వస్తున్నాయి, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడవ మహిమలో పాలివాడునైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. చాలు. చూడండి, పేతురు గారు ఈ మాటలు రాస్తున్నారు. ఎవరు రాస్తున్నారండి? పేతురు గారు. ఏమని రాస్తున్నారు? ఫస్ట్ తనను తాను చెప్పుకుంటున్నారు. తానెవరట? తోటి పెద్ద. చెప్పండి, ఎవరు? తోటి పెద్ద. ఎవ్రీ ఏరియాలో మనకి పెద్దలైన వారు ఉంటారు. ఎవ్రీ కాంగ్రిగేషన్ లో మనకి పెద్దలైన వారు ఉంటారు. మ్యూట్ లో పెట్టుకోండి, మీ ఫ్యాన్ శబ్దాలు వస్తున్నాయి. దయచేసి చెప్పిన మాట వినడానికి ప్రయత్నం చేయండి. ఇతరులకి వాక్యం వినిపించడానికి మీ ఫ్యాను మా ఫ్యాను ఆటంకంగా ఉండకూడదు. అందుకే మ్యూట్ లో పెట్టుకుందాం. దయచేసి సహకరించండి. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. స్తోత్రం. తను చెప్తున్న విషయం తోటి పెద్దను. ఈరోజు ఎవరి పొజిషన్ వాళ్ళ గుర్తింపులోనికి వచ్చును కాక. ఆమేన్. చూడండి, పెద్దలై ఉండి పిల్లలుగా చేస్తుంటే ఎలా ఉంటుంది? పిల్లలై ఉండి పెద్దవారిగా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది? కరెక్ట్గా ఉంటుందా? లేదు. ఆత్మీయతలో ఉన్న దేవుడిచ్చిన పెద్దరికాన్ని వారు
దాన్ని మెయింటైన్ చేయాలని మొట్టమొదటిగా ప్రార్థన చేద్దాం. పిల్లలైన వారు పిల్లలుగా ఆగిపోకుండా ఎదుగుదల కావాలని అపేక్షించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఎవరికి ఇవ్వబడిన పొజిషన్స్ వాళ్ళు అటైన్ చేయాలని ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా ఈ పాయింట్ని ఎవరైనా ప్రార్థన అందుకోండి. ఎవరికి ఇవ్వబడిన పొజిషన్ లో వారు నిలబడాలి. నేను తోటి పెద్దను అని చెప్పుతున్నారు అంటే తాను గ్రహించారని అర్థం. అట్టి గ్రహింపు ప్రతి ఒక్క బిడ్డకు వేర్ హీ స్టాండ్స్ ఆర్ వేర్ షీ స్టాండ్స్ అనేది వారికి అర్థం అవ్వాలి అని ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. నాయన పరిశుద్ధుడా దైవం అని బంగారు పాసను ప్రార్థిస్తున్నాము. అవును తండ్రి, నాయన పేతురు నాయన నేను తోటి పెద్దను అని ఏ విధంగా అయితే నా తండ్రి యేసయ్య పలుకుతూ ఉన్నారు ప్రభా, నా తండ్రి యేసయ్య నీ యొక్క రాజ్యంలో నాయన నీ యొక్క పనిలో మాకందరికీ కూడా నువ్వు శ్రేష్టమైన ఒక్కొక్క పొజిషన్ ని మీరు ఇచ్చి ఉన్నారని మేము గ్రహిస్తూ ఉన్నాం ప్రభా. నా తండ్రి యేసయ్య పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుని ఒక పోస్ట్ కోసమని పిలువబడ్డారు అని ఈ రోజు మాకు మాట్లాడారు ప్రభా. నీకు వందనాలు ప్రభా. మరి మాకందరికీ ప్రభా మీరు ఇస్తున్న ఆ పొజిషన్ ని మేము గ్రహించి ఆ పొజిషన్ లో మేము టేకప్ చేసుకుని దాంట్లో నిలబడి తద్వారా నీ చిత్తము నెరవేర్చే వారుగా మేము ఉండినట్లుగా అట్టి గ్రహింపును మాకు దయచేయండి అయ్యా. మా హృదయపు ద్వారములను మా కళ్ళను మా చెవులను తెరవమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మీ మెల్లని స్వరమును మేము వినగలుగుటకు మా యొక్క నాయన పొజిషన్ మీలో ఏమై ఉంటున్నదో అది గ్రహించుటకు నాయన వేసే అందులో మేము టేకప్ చేసుకుని నిలబడి నాయన నీ యొక్క కార్యము నెరవేర్చు వారుగా మేము ఉండినట్లుగా నాయన నీకు మహిమ తెచ్చు వారముగా మేము ఉండినట్లు మీరే మాకు సహాయము దయచేయమని ఆయన ఈ గడియల్లో మీరు మాతో మాట్లాడుతున్న ఈ సమయంలో మా అందరి వివేచన శక్తిని మీరే పెంచి నా తండ్రి వేసే గ్రహింపును మాకు బహుగా దయచేసి నడిపించమని వేసినాం నడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇక చూడండి, ఫస్ట్ తన పొజిషన్ ఎక్కడో గ్రహించిన పేతురు పలుకుతున్న మాట తోటి పెద్దను అని తన్ని తాను సంబోధించుకుంటున్నారు. అక్కడ ఆగిపోలేదండి. తను మాట్లాడుతున్న మాటలు కొంచెం చూద్దాం. క్రీస్తు శ్రమలను కూర్చిన సాక్షిని. తోటి పెద్దే, కానీ దేనిని గురించిన సాక్షి? క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షి. నువ్వు చూడలేని దాన్ని నువ్వు సాక్షిగా చెప్పలేవు. నువ్వు వినలేని దాని గురించి నువ్వు సాక్షిగా చెప్పలేవు. క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిగా తను పరిచయం చేసుకుంటున్నాడు. నిజానికి క్రీస్తు శ్రమ పడుతున్న సమయం ఈ అయ్యగారు ఎక్కడ ఉన్నారండి? ఆయన ఎవరో నాకు తెలీదు అని చెప్పే పొజిషన్ లో ఉన్నాడు. అర్థమవుతుందా? కోడి కూస్తున్న సమయం నువ్వు వాళ్ళతో కలిసి తిరిగావు కదా, ఆ యస్సుతో కలిసి నువ్వు తిరిగావు కదా అంటే నేను కాదు అని చెప్పిన అనుభవంలో ఉన్న పేతురు ఈ రోజు చెప్తున్న మాట ఆయన శ్రమను గురించిన సాక్షిని. ఒకప్పుడు శ్రమ పడుతుంటే విడిపోయి పారిపోయి దూరమైన అదే పేతురు ఈ రోజు అదే శ్రమను బట్టి అదే శ్రమను గురించి నేను సాక్షిని అని చెప్తున్నాడు. ఎన్నిసార్లు ప్రభు దగ్గర నుండి పారిపోయావో అంతకంటే ఎక్కువ వచ్చి చేరుదువు గాక. నాకు వారికి సంబంధం లేదు అని చెప్పుతున్నా నువ్వు వారిని గురించిన సాక్ష్యం నేను చెప్తాను, నేను నిలబడదు గాక. ఆమె అంటలేదే. ఆమె అంటలేదే. ఆమేన్ ఆమేన్. అర్థం చేసుకుందాం. పేతురు గారి యొక్క అనుభవం అండి. క్రీస్తు మంచి పేరు, నేమ్ అండ్ ఫేమ్ వస్తున్నప్పుడు పక్కనే ఉన్న అదే పేతురు
శ్రమలోనికి వెళ్తున్న యేసు ప్రభుని చూసి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ గ్రహింపులోనికి వచ్చిన తర్వాత ఆయన శ్రమను గురించి నేను సాక్షిని అని సాక్షిగా నిలబడుతున్నాడు. ఆమేన్. ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభవం ఉంటుందండి. నేమ్ అండ్ ఫేమ్ వస్తున్నట్టే మా అమ్మాయి, మాకు సంబంధించిన అమ్మాయి, లేదా మావాడండి, మా అబ్బాయి అండి అని చెప్తారు. కానీ వారిని బట్టి ఒక నింద, ఒక అవమానం కనుక వస్తుందంటే వాళ్ళకి మాకు సంబంధమే లేదన్నట్టు చెప్తారు. కానీ పేతురు గారు ఈ 2 అనుభవాలు దాటి శ్రేష్టమైన అనుభవంలోకి వెళ్ళారు. ఆయన శ్రమను గురించిన సాక్షిని. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, క్రీస్తుని గురించి చెప్పాలి అంటుంటే, ఆయనకి సాక్షులుగా నిలబడాలి అంటుంటే నువ్వు ఇబ్బంది పడుతున్నావు చూడు, ఆయన పేరు కూడా ఎత్తడానికి కష్టపడుతున్నావు చూడు, ఆ పరిస్థితులన్నిట్లోని మార్పు కలిగి ఆయన శ్రమను గురించిన సాక్ష్యం నువ్వు పలకబోతున్నావు. హల్లెలూయా. ఇక్కడ ఆగి గ్రహించిన వారు ప్రార్థన చేయండి. ఒక షిఫ్ట్ తీసుకోబోతుంది ప్రతి ఒక్కరి జీవితం. ప్రార్థన ఎవరైనా. స్తోత్రం పరిశుద్ధుడా నీకు స్తోత్రము రాజా. నాయనా తండ్రి, గడిచిన అనుభవములన్నిటినీ దాటిన ప్రభువ అయా నూతన స్థితిలోనికి మీరు మారుస్తానని నాయనా దినదినము ఆ శిస్తుని మాకు పరిచయం చేస్తున్న దైవమా నీకు స్తోత్రం తండ్రి. అయా ఒకనాడు ఏ శ్రమలకైతే భయపడి క్రీస్తునే ఎరుగను అని నా ప్రభువ ముమ్మారు బొంకినటువంటి అదే పేతురు ప్రభువ నైనా తరువాతి కాలంలో అట్టి శ్రమలకు సాక్షిని అని నా ప్రభువ పత్రికలే రాస్తున్నటువంటి ఆ స్థితికి ప్రభువ అయా మీరు చేసినటువంటి ఆ శక్తిని మాకు పరిచయం చేస్తున్నారు రాజా. మీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము తండ్రి. ప్రభువానికి స్తోత్రము తండ్రి. అవును ప్రభువ, అనేక మార్లు తండ్రి మేలు పొందుకుంటూ ఉన్నప్పుడేమో నా ప్రభువ ఇది మాకే అని ఏదైనా నిందను అవమానమును రాగానే విడిచిపెట్టి పారిపోవటానికి తలస్తున్న మా జీవితంలో అనేకములు ప్రభువ. ఆయనను నా తండ్రి నేడు రాజా మీరు వాగ్దాన రీతిగా తండ్రి ఆ షిఫ్ట్ మారుతుంది అని చెప్తున్నందుకు మీకు స్తోత్రం తండ్రి. ఏ శ్రమలను గురించి అయితే, ఏ నిందలను గురించి అయితే, ఏ అవమానములను గురించి అయితే ఇప్పటి వరకు మాకే తెలియకుండా నా ప్రభువ మా లోపల నా తండ్రి భయము ఉన్నదో, పారిపోయే స్వభావము ఉన్నదో రాజా, వాటిని అన్నిటినీ తొలగించి నా ప్రభువ క్రీస్తు నిమిత్తమైన అతి శ్రమలకు, అతి నిందలకు, అతి అవమానములకు కూడా నా ప్రభువ మేము సాక్షులము అని ధైర్యముగా నీ నామము పట్టుకొని నిలబడేటటువంటి ఆ లెవెల్ కి మమ్మల్ని అందరినీ మీరు నడిపించబోతున్నందుకు మీకు స్తోత్రం తండ్రి. అయా నమ్మిన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా ఆ ఎస్కలేషన్ ని మీరు నాయన ఇదిగో మొదలు పెట్టినందుకు మీకు స్తోత్రము రాజా. గడిచిన అనుభవములు దాటి, గడిచిన భయమును పిరికితనమును దాటి నా ప్రభువ అయా నీ ధైర్యమును నింపి క్రీస్తుకు సాక్షిగా, ఆయన సిలువకు సాక్షిగా మమ్మల్ని అందరినీ నిలబెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎక్కడైతే గడిచిన కాలంలో ఓడిపోయామో తండ్రి అయ్యా ఈ రోజు మరలా మీ చల్లని చూపు తగిలిన తండ్రి మేము వెనుకకు వస్తూ ఉండగా రాజా నిలబడుటకు తండ్రి నైనా భూ దిగంతముల వరకు నీకు సాక్షులుగా సిలువ శ్రమలకు క్రీస్తు యొక్క సువార్తకు సాక్షులుగా నిలబడి కృపలో మమ్మల్ని అందరినీ స్థిరపరచమని ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. థాంక్ యూ జీసస్. స్తోత్రం. బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునైన నేను అని చెప్తున్నా. ఇక్కడ మనకి నిరీక్షణ కనిపిస్తుంది. ఆమేన్. ఇక్కడ ఏం కనిపిస్తుందండి? బయలుపరచబడబోవు మహిమ. మహిమ ఆల్రెడీ కనపడిందా?
వారు పొందబోతున్న మహిమ ఆల్రెడీ కనపడిందా? లేదు. బయలుపరచబడబోవు మహిమ. చూడండి, తోటి పెద్దను అని చెప్తున్నప్పుడు తను ఎక్కడ ఉన్నాడో తన పొజిషన్ చెప్పాడు. దేనికి సాక్షిగా ఉన్నాడో చెప్తున్న సమయం, పాస్ట్ లో ఏం జరిగిందో తనకి ఇక ఫ్యూచర్ లో ఏం చెప్పాలో దాని కొరకు నిలబడుతున్న అనుభవం. ఇక మూడవ అనుభవం ఫ్యూచర్ గురించిన అనుభవం. ఫ్యూచర్ గురించి అనుభవం ఏంటి అండి? మహిమను పొందబోతున్నాం అనే అనుభవం గురించిన నిరీక్షణ. మాకు అదే కనిపిస్తుంది. చూడండి, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునైన నేను ఏం చేస్తున్నా? మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. అది పాయింట్. ఆయన ఎవరో చెప్పాడు, తను దేని గురించి మాట్లాడుతున్నాడో చెప్పాడు, తన ఎదురు చూపేంటో చెప్పాడు. ఇప్పుడు చేస్తున్న కార్యం తనతో పాటు ఉన్న పెద్దలను హెచ్చరించడం. ఈరోజు ప్రార్థన చేద్దాం, సంఘములలో ఇటువంటి కార్యం జరగాలి. క్రీస్తు శ్రమను గురించిన సాక్షిగా ఉన్న ఒక వ్యక్తి హెచ్చరించుటకు సమర్థుడు. మహిమ కొరకు ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి దేని గురించి ఎదురు చూడట్లేదో దాని గురించి హెచ్చరించుటకు సమర్థుడు. ఇవేవి లేకుండా నించొని వ్యర్థం. చెప్పండి, ఇవేవి లేకుండా నించొని వ్యర్థం. మరి సంఘములలో ఇటువంటి కార్యాలు జరగాలని ప్రార్థన చేద్దామా? ఒకరినొకరు ఆదరించుకోవడమే కాదు, ఒకరినొకరు ఉపచారం చేయడం మాత్రమే కాదు, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. పలకండి అన్నమాట. ఏం చేయాలి? ఒకరినొకరు నాకెందుకులే అని వదిలేయడం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నేనైతే బానే ఉన్నానుగా, నాకెందుకులే అని కాదు. నీ వెల్ విషర్ అయితే నేను హెచ్చరిస్తారు. వినండి, నీ వెల్ విషర్ అయితే నేను హెచ్చరిస్తా. నీ వెల్ విషర్ కాకపోతే లెక్కలేని ముద్దులు పెట్టి పంపిస్తా. 100 ముద్దులు కంటే ఒక హెచ్చరిక మేలు. చెప్పండి. ఇంకా ఇలా చెప్పండి, 100 దొంగ ముద్దులు కంటే ఒక హెచ్చరిక మేలు. ఒక హెచ్చరిక మేలు. అర్థమైందా? ముందొకటి మాట్లాడి వెనకొకటి మాట్లాడే జీవితం మనకు వద్దు. కానీ 100 ముద్దులు పెట్టి అనవసరమైన ప్రేమలు ఒలకపోయొద్దు. కానీ ఒకరితో ఒకరు ఒక్క హెచ్చరిక అయినా పర్వాలేదు. ఏదో చెప్పాలి అని కాదు, నిజంగా అక్కడ హెచ్చరికే అవసరమైతే నువ్వు హెచ్చరించడానికి తోటి పెద్దగా సిద్ధపడు. అక్కడ ఏం హెచ్చరిక అవసరం లేదు. కృతజ్ఞత వచనంతో మాట్లాడు, వంకర మాటలు వద్దు. చెప్పండి. హల్లెలూయా. మనం ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకునే టైంలో ఈ పాయింట్స్ ప్రేయర్ చేసుకుందాం. ఓకే, స్ట్రైట్ గా మనం ఇంకొక ఏరియాకి వెళ్ళబోతున్నాం. రండి. పేతురు రాసిన అదే పత్రిక, అంటే మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయమే స్తోత్రం 6వ వచనం చదవాలి. 5 చదవండి. 5 పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకొని
మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చాలు. ఏం చేస్తారట దేవుడు? అహంకారులను ఎదిరిస్తారు. పలకండి అన్నమాట. అహంకారులను ఎదిరిస్తారు. దేవుడట అహంకారులను ఎదిరిస్తారట. మరి ఎవరికి కృపను అనుగ్రహిస్తారట? దీనులకు. పలకండి. దీనులకు. దీనులకు ఆయన కృపను ఇస్తారట. అసలు దేవునికి మనల్ని దూరం చేసే ఫస్ట్ పాయింట్ అహంకారం. ఏంటండి? నేను అనే అహంకారం. ఈ అహంకారం పట్టిందంటే వాని జీవితం ఇక నాశనమే. అహంకారం అన్నా, ప్రైడ్, గర్వం అన్నా ఇవన్నీ ఒక్కటే జాతి మాటలు కదా, అవునా? అహంకారంతో ఉన్న వారిని దేవుడట ఏం చేస్తారట? ఎదిరిస్తారట. ఈరోజు మనం ప్రార్థన చేయవలసిన పాయింట్ ఏంటి తెలుసా? అట్టి అహంకారంకు నాలో చోటు లేకుండా చేయమని. హల్లెలూయా. ఎవ్రీ ఏరియాలో దీనురాలుగా ఉన్నావా? అయితే నమ్ము, కృప కలుగుతుంది. ఆమేన్. ఎవరు వినలేకుండా అవుతున్నారా? వినలేకపోతున్నారా? ఆయన దీనులకు ఆయన కృపని ఇస్తారట. అహంకారులను ఆయన ఎదిరిస్తారట. మరి అటువంటి దీనత్వం మనం ధరించాలని, ఆ దీనత్వం యొక్క ఎత్తు లోతు బాగా నిదానంగా పరీక్షించి చేపట్టాలని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఇచ్చిన పాయింట్స్ అన్ని ప్రార్థన చేసుకుందాం. ఇంకొక మాట కూడా చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి, అసలు ఈ అహంకారం అని చెప్పుతున్నప్పుడు అల్టిమేట్ అహంకారాన్ని చూపిస్తాను. రండి, దేని చూపిస్తాం? అల్టిమేట్ అహంకారం. పలకండి అన్నమాట. అల్టిమేట్ అహంకారం. అది అల్టిమేట్ అహంకారం అంటే ఇక దానిని మించినది ఇంకొకటి లేదు అని అర్థం. చూడండి, యోబు రాసిన గ్రంథం 41వ అధ్యాయం 34వ వచనం చదవండి. యోబు గ్రంథం 41వ అధ్యాయము 34వ వచనము. అది గొప్పవాటన్నిటిని తిరస్కరించును, గర్వించిన చదవము. అది గొప్పవాటన్నిటిని తిరస్కరించును, నీ గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. చాలు. నా అల్టిమేట్ గర్వం ఎక్కడ ఉంది అంటే ఇదిగో ఈ క్యారెక్టర్ లో ఉంది. ఇది ఎవరి క్యారెక్టర్ అండి? ఒక ముసలి అంటే మనకి రాసినట్లుగా ముసలి కాదు, అది లెవియాథన్ అని ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. అయితే దాని గురించి చెప్తున్న మాట, ఇది గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. అంటే గర్వించిన వాళ్ళందరూ ఒక గుంపు, వాటికి రాజు ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? రాత్రి మనం ఒక మాట నేర్చుకున్నాం, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఎవరు? యేసయ్య. ఇప్పుడు గర్వించిన వాటి అన్నిటికీ రాజు ఎవరు?
లివియాతన్, ముసలి. అర్థమవుతుందా? ఇది దీని క్యారెక్టర్స్ లో కొన్ని జస్ట్ అట్లా చూద్దాం. ఇప్పుడు అదే అధ్యాయం 1, 2, 3 వచనాలు గబగబా చదవండి, చదువురా. యోబు పత్రిక 41వ ఒరే అధ్యాయం. పత్రికారా. యోబు గ్రంథం 41వ అధ్యాయం 1-3 వచనములు. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? చాలు. ఇప్పుడు ఆలోచించండి. అహంకారులను ఆయన ఎదిరించును. అర్థం, ఇవి నువ్వు చేయలేవు, నేను చేస్తా. హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అక్కడ చూడండి, నీవు మకరమును గాలంతో బయటికి లాగగలవా? నువ్వు లాగలేవు, నేను లాగగలను. అర్థమవుతుందా? నెక్స్ట్ లెవెల్ చూడండి, దాని నాలుకకు తాడు వేసి లాగగలవా? నీ వల్ల సాధ్యం కాదు నాన్న, నేను లాగుతా. ఇంకా చూడండి, అలా రండి. నీవు దాని ముక్కుకు సూత్రం వేయలేవు, నువ్వు ఎట్లా తిప్పితే అది తిరగదు, నేను తిప్పుతా. దాని ముక్కుకు సూత్రం నేనేయగలను. ఆయన అహంకారులను ఎదిరిస్తాను అని చెప్తున్న లెవెల్ అది. మన వల్ల నాకు సాధ్యం కాదు, బట్ హీ కెన్ డూ. రైటా? నెక్స్ట్ చూడండి, దాని దవడలకు గాలం ఎక్కింపగలవా? నువ్వు ఎక్కించలేవు, నేను ఎక్కిస్తా. నీలో దీనత్వం కలుగు చేసి నా కృపను నీకు అనుగ్రహించి నిన్ను ఎర్రగా పెట్టి దానికి గాలం వేస్తా. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులు ఉండండి. ఆయన రెక్కలు చాపినప్పుడు ఆయనను ఆశ్రయించిన వారికి ఆరోగ్యం, ఆయనను ఎదిరిస్తూ అహంకారంతో ఎదురుగుండా నిలబడిన వారికి తిరస్కారం. ఇంకొక లెవెల్ చూద్దాం రండి. అది నీతో విన్నపములు చేయినా నాతో చేస్తాయి. నీతో ఏమంటే చంపేస్తావు, అది చేసేస్తావు. ఆయనతో ఏమంటే ప్లీజ్ 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 బ్రోబా, ఆ పాతాళానికి ఆ అగాధంలోకి మమ్మల్ని పంపించకు బ్రోబా, ఆ పందుల్లోకి వెళ్తాం ప్లీజ్ బ్రోబా, విన్నపాలు చేస్తాయి. అర్థమవుతుందా? ఇంకా చూడండి, మృదువైన మాటలు నీతో పలుకునా? నీతో పలకవు నానా, నాతో పలుకుతాయి. నీ దగ్గరకు వచ్చి విర్రవీగుతున్న దుష్టత్వంతో కదులుతాయి. కారణం గర్వం, అహంకారం, నేను అనే అహంకారం. ఈరోజు నమ్మండి, అలా గర్వంతో కొట్టుకుంటున్న వారికి దేవుడు దవడలకి గాలం వేయడానికి నిన్ను నన్ను ఎర్రగా పంపించారు. నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకొనినట్లు అది నీతో నిబంధన చేయునా? నీతో చేయదు, నాతో చేస్తుంది. దాని లెవెల్ అదే. ఆయన అహంకారులను ఎదిరించును అని చెప్పుతున్న సమయమే ఆ అహంకారము, ఆ గర్వము హైయెస్ట్ పాసిబుల్ క్యారెక్టర్స్ అన్ని ఇక్కడ రాయిపించారు. వీటితో నువ్వు సాధు చెయ్యలేవు, సహవాసం చెయ్యలేవు. ఎంత ప్రయత్నించినా వారి గర్వం ఆటంకంగానే ఉంటది. ఎంత ప్రయత్నం చేసినా తాడేయలేవు, గాలవేయలేవు, మాట వినేటట్టు చేయలేవు, ఏమీ చేయలేవు. ఏం బాధపడకు, అలా నిలిచి ఉండు, అన్ని ఆయన చేయబోతున్నారు. ఆమేన్.
కానీ ఈ అహంకారులకు పట్టే గతి ఒకటి చూసుకొని క్లోజ్ చేసుకుందాం. వెళ్దాం రండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నారు. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? ఆయన ఎదిరిస్తే లెవెల్ ఎలా ఉంటుందో, ఆయన యుద్ధం చేస్తే లెవెల్ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? మనం ఏం చేయలేం నాన్న. కానీ ఆయనట అహంకారులను, ఆ గర్విష్ఠులను చేయబోతున్న సంగతి ఏంటట, వారికి వేరైనను చిగురైనను ఉండదట. అర్థమైందా? వేరు చిగురు అర్థం ఫలం, నో రూట్ నో ఫ్రూట్. చెప్పండి. అన్నిటినీ ఆయన కాల్చి వేస్తారట. అర్థమవుతుందా? ఆయన అహంకారులను ఎదిరించును అని చెప్తే అది చిన్న మాట కాదు, అది తీర్పుకు సంబంధించిన మాట. మన లోపల అహంకారం డెవలప్ అవుతుందంటే మనం నాశనం వైపు పరిగెడుతున్నామని అర్థం. మనలో దీనత్వం బయలుదేరుతుందంటే, మనలో దీనత్వం డెవలప్ అవుతుందంటే మన కృపకు పాత్రలం అవుతున్నామని అర్థం. ఈరోజు సంఘములన్నిటి గురించి ప్రార్థన చేసే బాధ్యత మనకు ఉంది. కృపను పొందుకుంటున్న సంఘములై ఉండాలని, అహంకారం దూరం అవ్వాలని, నాశనం కొరకు మనం తయారు చేయబడలేదని, మనకి వేరులో నుండి ఆయన అనేక కార్యములు చేయాలని ఆశపడుతున్నారు. మనకి ఆయన చిగురులో నుండి అనేక కార్యాలు చేయాలని ఆశపడుతున్నారు. అందుకే మనకి చిగురును ఇచ్చిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వసంత కాలంలో ఆకులు రాలిపోయినా మరలా చిగిర్చే అనుభవం ఉంది. నీరు లేకపోయినా చిగురిస్తున్న అనుభవం ఉంది. నీటి కాలువల యోరన నాటబడినదై అది తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండే అనుభవం ఉంది. ఇవన్నిటికీ పాత్రులుగా చేయడానికి కావలసిన కృప మెండుగా దయచేయాలని ప్రార్థన చేద్దామా? అహంకారం దేనికి దారితీస్తుంది? దేవుని ఉగ్రత పొందుకునేటట్లుగా దారితీస్తుంది. ఆయన ఉగ్రత లెవెల్ రేంజ్ ఎలా ఉంటుంది? వేరైనను చిగురైనను లేని అనుభవం. తల ఉండదు, తోక ఉండదు. అర్థమవుతుందా? ఏముంటది? ఓన్లీ మొండెం ఉంటది అంతే. అటు తల ఉండదు, తోక ఉండదు. ఎందుకండి ఆ జీవితం? ఎందుకు ఆ జీవితం? విర్రవీగుతున్న దుష్టత్వం ఎంతకాలం ఉంటుంది తెలుసా? కొద్ది కాలమే. ఎంతకాలం? కొద్ది కాలం. ఈరోజు రిసీవ్ చేసుకోండి. నిన్ను ఎదిరిస్తూ ఉండి అహంకారంతో ప్రతి అడుగులో నీకు ఆటంకంగా నిలబడుతున్న వారిని, నీ శత్రువులను దేవుడు ఎదిరించబోతున్నారు. దేవుడు ఎదిరించబోతున్నారు. దేవుడు ఎదిరిస్తే ఆ లెవెల్ ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఉంటది. ఇంకొక మాట చదువుకుందాం. మనం రాసిన పేతురు గారు రాసిన అదే పత్రికలో మనం గడిచిన కాలం ఒక మాట చదువుకున్నాం, గుర్తుందా? 4వ అధ్యాయం 7వ వచనం చదవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. హల్లెలూయా.
మలాకీ గ్రంథం 4:1. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు, వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నారు. ఇప్పుడు అర్థం చేసుకుందాం. అక్కడ కూడా అంతం గురించే మాట్లాడుతున్నారు, కాలం సమీపం అయిందని. ఇక్కడ కూడా అదే అంతం గురించి మాట్లాడుతున్నారు. ఇంకొంచెం ఇంటెన్సిఫైడ్ గా ఏం చేయబోతున్నారో చెప్పారు. గుర్తుపడదామా? మలాకీ గ్రంథంలో రాసిన ఆ వచనం విపులంగా పేతురు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాని సారాంశము దీని సారాంశము ఒకటే. అహంకారము ఆది నుండి దేవుణ్ణి ఎదిరిస్తున్న ఒక క్యారెక్టర్. దానిని ధరించుకున్న జంతువులలో మొట్టమొదటిగా ఎక్కువగా దాని క్యారెక్టర్స్ అన్నీ నింపుకున్న జంతువు, రాజుగా వ్యవహరిస్తున్న జంతువు ఎవరో కాదు, ఆ భయంకరమైన లెవియాథన్, ముసలి. దానిని దేవుడు మనం ఏమేం చేయలేమో అవన్నీ ఆయన చేస్తాను అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ గా ఒక 4 వచనాలు చూపించారు, మిగిలిన 34 వచనాలు ఆయన రాయించారు. గమనించండి. ఆయన ఎదిరిస్తున్న సమయం ఆయన ఉగ్రతకు పాలవుదామా లేదా ఆయన కృపకు పాలవుదామా? అలాగైతే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలా? హలో, పక్కవారితో చెప్పండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయి. ఇప్పుడు చేయి పట్టుకొని చెప్పండి, నీకు కృప కావాలంటే ప్రార్థన చెయ్యి. మళ్ళీ చెప్పండి, నీకు కృప కావాలంటే ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసుకుందాం అక్క.